మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం సమయలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును ఇంటి వారందరిని ఆశ్రదించి ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటను దీవించి ఆశ్రదించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవా మందసము ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉండగా ప్రభు దేవుడు ఆ ఓబేదెదోము ఇంటిని అందరినీ ఆశీర్వదించారు. ఆమేన్. హల్లెలూయా. కనుక మన గృహంలో కూడా ఈ మందసము, దేవుని యొక్క మందసం ఉంటే మనం ఆశీర్వదించబడతామని ఆయన వాక్యము సెలవిస్తుంది. కనుక మనము ప్రార్థన చేయాలి. ఆ మందసం కలిగి ముందుకెళితే దేవుడు మన కుటుంబాన్ని అందరినీ దేవుడు దీవిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. 72 దినాలు ఉపవాస ప్రార్థన ధర్మారాధన జరుగుతున్నారండి. సెప్టెంబర్ 10వ తారీఖు చివరి దినం ప్రత్యేక ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించిన రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్.